విచారణకు హాజరుపై ఆప్షన్స్ పరిశీలిస్తున్నారు కేసీఆర్. జూబ్లీహిల్స్ పిఎస్ కి వెళ్లాలా వద్దా అనే విషయంపై కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ కోరిన చోటే సిట్ అధికారులు విచారిస్తామని చెప్తున్నారు. అయితే ఒకవేళ పోలీస్ స్టేషన్ కి వస్తామన్నా ఓకే, రాకపోయినా ఓకే, ప్లేస్ తనకి వదిలేశాము, డిసైడ్ చేయమని వదిలేశామని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సిట్ విచారణ ఎక్కడనే దానిపై మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేశారు. ప్లేస్ కూడా హైదరాబాద్ పరిధిలోనే ఉండాలంటూ కూడా ఆ కాపీలో మెన్షన్ చేశారు. హైదరాబాద్ లోనే ఖచ్చితంగా విచారణ జరిగే అవకాశాలున్నాయి. హైదరాబాద్ దాటి విచారించే అవకాశాలైతే లేవు. విచారణ హైదరాబాద్ పరిధిలోనే ఉండాలని సిట్ అధికారులు సూచించారు. ఫామ్ హౌస్ లో విచారణకైతే హాజరు కావడానికి నో ఛాన్స్ అంటున్నారు. నందినగర్ దగ్గర విచారణకు వచ్చినా ఓకే, ఒకవేళ అక్కడ మాత్రం విచారణ జరిగితే కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. కంట్రోల్ చేయడానికి ఇబ్బందులు కూడా ఉండొచ్చు అంటున్నారు. ఇక తెలంగాణ భవన ఆప్షన్ కూడా పరిశీలిస్తున్నారు కేసీఆర్. ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ప్లేస్ పై లొకేషన్ ఎప్పటి వరకు డిసైడ్ అయ్యే అవకాశం ఉంది? దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్లేస్ ఒకటే కాదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా దీని విషయంలో ఒకసారి చర్చించుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ 65 ఇయర్స్ ఏజ్ దాటిన వాళ్ళ విషయంలో, వాళ్ళని ఎంక్వైరీ చేసే విషయంలో స్పష్టమైన ప్రొసీజర్స్, స్పష్టమైన గైడ్ లైన్స్ గతంలోనే జారీ చేసింది. సిఆర్పిసి సెక్షన్ 160 నోటీస్ ఇచ్చే విషయంలో కూడా ఇంతకుముందు ఆ నోటీస్లో కూడా పోలీసులు ఆ విషయాన్ని పేర్కొన్నారు. దానికి సంబంధించి ఇంకొన్ని కూడా ఉన్నాయి. ఎవరైతే 65 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కొన్ని విషయాల్లో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నాట్ కంపెల్ టు ఎల్డర్లీ పర్సన్ టు కమ్ టు పోలీస్ స్టేషన్, అంటే పోలీస్ స్టేషన్కి రావాలని కంపెల్ చేయొద్దు. ఒకవేళ వాళ్ళు సూచించిన ప్రదేశంలో చేయాలి. ఇది ఇంతకుముందు ఆ నోటీస్లో పేర్కొన్నారు. దాంతోపాటుగా పోలీస్ మస్ట్ ట్రీట్ ఎల్డర్లీ పర్సన్స్ విత్ డిగ్నిటీ, రెస్పెక్ట్ అండ్ నో మెంటల్ అండ్ ఫిజికల్ హెరాస్మెంట్. వాళ్ళకు మర్యాద ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ డిగ్నిటీని కాపాడుతూనే ఎలాంటి మెంటల్ హెరాస్మెంట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వేయొద్దు. ఇక దాంతోపాటు చాలా షార్ట్ ఎంక్వైరీ ఉండాలనేది కూడా తెలిపింది. ఇక వీటితో పాటు మెంటల్ అండ్ ఫిజికల్ వీక్నెస్ కన్సిడరేషన్ కూడా చేయాలని ఉంది. అంటే వాళ్ళు నేను ఈరోజు విచారణకు హాజరు కాలేను, ఈరోజు విచారణకు నాకు ఆరోగ్యం సహకరించలేదు అంటే ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. దాంతోపాటు విచారిస్తున్నటువంటి క్రమంలో స్ట్రెస్కి గురైన వాళ్ళు, ఎలాంటి స్ట్రెస్కి గురైనా కూడా ఆ స్ట్రెస్ రిలీఫ్ అయ్యే వరకు నాకు ఇంత టైం కావాలి, లేకపోతే ఈరోజు నేను ఇన్ని క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఆన్సర్ చేయలేను, నేను స్ట్రెస్ ఫీల్ అయ్యాను అంటూ చెప్తే ఖచ్చితంగా ఆ రోజు ఎంక్వైరీ ఆపేసి మళ్ళీ షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా, ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా 65 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ దాటిన వాళ్ళ విషయంలో పేర్కొన్నారు. దాంతోపాటు విషయాలన్నింటినీ కూడా, ఎంక్వైరీకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఫ్యామిలీ మెంబర్స్కి, కాంటాక్ట్ లాయర్కి ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అవాయిడ్ నైట్ అరెస్ట్, అంటే ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వచ్చినా, ఎంక్వైరీ ప్రొసీడింగ్స్ పొడిగించాల్సి వచ్చినా కూడా నైట్ టైంలో 6:30 తర్వాత చేయడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్. దాంతోపాటు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో తప్పితే, కేసు ప్రయారిటీ ఎక్కువగా ఉంటే తప్పితే హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ అంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ లేకుండా ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు. ఇక వీటన్నిటితో పాటు ఖచ్చితంగా కీప్ ఎంక్వైరీ షార్ట్ అండ్ నాన్ స్ట్రెస్ఫుల్, అంటే వాళ్ళని స్ట్రెస్ చేసే విధంగా రకరకాల ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టొద్దు. ఎంక్వైరీ మొత్తం కూడా ఒక షార్ట్ పీరియడ్లోనే జరగాలి. ఆ రోజు నేను ఇంతకంటే ప్రశ్నలకు సమాధానం చెప్పలేను, రేపు చెప్తానన్నప్పుడు పోలీసులు కన్సిడర్ చేయాలి. హెల్త్ కన్సిడరేషన్, వాళ్ళకు ఉన్నటువంటి బీపీనో షుగర్నో వాటిని కూడా మానిటరింగ్ చేస్తూ క్వశ్చనియర్ ఉండాలి. వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టు 65 ఇయర్స్ ఏజ్ దాటినటువంటి వాళ్ళ విషయంలో ప్రొసీడింగ్స్గా జతపరిచింది. సో వీటన్నింటినీ కూడా పోలీసులు మస్ట్గా రేపు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో అడ్వకేట్స్ కూడా దానికి సంబంధించి అక్కడే ఉండి ఆ ప్రొసీజర్ మొత్తాన్ని కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి వీటిని కూడా కన్సిడర్ చేసి ఆ ప్లేస్ మొత్తం కూడా కొంచెం పీస్ఫుల్గా ఉండేలాగా, నందినగర్ అయినా, తెలంగాణ భవన్ అయినా, ఇంకో ప్లేస్ అయినా పీస్ఫుల్గా ఉండేలాగా, స్ట్రెస్ గురి కాకుండా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసుల పైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేవలం పార్టీ సూచించే ప్రదేశమే కాకుండా పోలీసులు కూడా ఎంక్వైరీ చేయడానికి ఒక పీస్ఫుల్ ప్లేస్ను చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా దాన్ని చూసుకుంటారు. నందినగర్ అయితే నందినగర్ ఇంట్లో ఉండకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా చూసుకోవడం, తెలంగాణ భవన్ అయితే కొంత ఇబ్బంది ఉంటుంది, విశాలమైన ప్లేస్ కాబట్టి కార్యకర్తలు మిగతా వాళ్ళు కూడా లోపలే ఉంటారు, ఈవెన్ మీడియా కూడా లోపలే ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ బయటికి పంపించడం సాధ్యం అవుతుందా, ఇదంతా కూడా చూస్తారు. సో ఈ రెండిట్లలో ఏది కుదరకపోతే కేసీఆర్ విల్లింగ్గా ఉంటే, కేసీఆర్ వాలంటరీగా నేను పోలీస్ స్టేషన్కి వస్తా అంటే పోలీసులు అక్కడే దానికి సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అది